మీకు ఉపయోగపడే యూస్‌ఫుల్ టిప్ ఏంటంటే గన్ షాట్ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే నీకు ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోసమే ఒక 8 అవర్స్ క్లాస్ గాని, లేదా ఒక 10 అవర్స్ క్లాస్ గాని మ్యారథాన్ క్లాసెస్ ప్రిపేర్ చేసి ఉంచుతారన్నమాట. తెలుగులో ఎవరు ఎక్కువ చేయరు. సో, హిందీ ఛానెల్స్ ఉంటాయి. వాడేంటంటే ఒకరోజు కూర్చొని ఒక 100 బిట్స్ లైన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట నాన్ స్టాప్. నువ్వు చూస్తే నీకు ఒక్క వీడియోలోనే నీకు 100 బిట్స్ కవర్ అయిపోతాయి. వాటి ఎక్స్‌ప్లనేషన్ కూడా కవర్ అవుద్ది. అండ్ వాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కాబట్టి ఆప్షన్స్‌తో పాటు ఇంకా వేరే బిట్లు కూడా కవర్ అవుతాయన్నమాట. అంటే ఆ గన్ షాట్ వీడియోస్ మ్యారథాన్ సెషన్స్ ఎలా ఉంటాయంటే నీకు ఒక బిట్ దాని ఎక్స్‌ప్లనేషన్ చెప్పాక వాడు అలాగ ఉండడు. సో, దాని నుండి కొంచెం బేసిక్ టాపిక్ చెప్తాడన్నమాట. సో, అలా మధ్య మధ్యలో టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏమొచ్చాయి అవి కూడా చెప్తూ వెళ్ళిపోతా ఉంటారన్నమాట. సో, హిందీ రాలేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. హిందీ రాలేని వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు టాపిక్ వైస్ ఇంగ్లీష్‌లోనే సెర్చ్ చేసుకోండి. అంటే టాపిక్ అంటే సపోజ్ ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఫర్ ఏఎల్‌పీ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. ఇంగ్లీష్‌లో ఉన్నవి టక టక ఒక 2, 3 వీడియోస్ చూసేసుకోండి. కానీ హిందీ వచ్చు అర్థం అవుద్ది. లేదా వాడు ఏం చెప్తున్నాడో అర్థం కాకపోయినా అక్కడ చూస్తే నేను అర్థం చేసుకోగలను అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ గన్ షాట్ వీడియోస్ చాలా బెటర్ అన్నమాట. సో, స్పెసిఫిక్ ఛానెల్ చెప్పను. ఎందుకంటే చాలా మంది చేస్తారు. ఒక వీడియో చూడొద్దు. అన్ని గన్ షాట్ వీడియోస్ చూడండి. అట్‌లీస్ట్ నువ్వు వాళ్ళ వీడియో మొత్తం నీకు అర్థం కాదు అనుకున్నా సరే, ఆ బిట్స్ అయినా నోట్ చేసుకుంటూ ఉండు. వాడు ఏం చెప్తున్నాడు, ఎలాగా దానికి ఆన్సర్ ఏంటి అనేది నోట్ చేసుకుంటూ ఉన్నా సరే నీకు చాలా బిట్స్ కవర్ అవుతాయి. యాప్టిట్యూడ్‌కి, రీజనింగ్‌కి మాత్రం ఇది అవ్వదు. మాక్ టెస్ట్‌తో నువ్వు స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. పేపర్ అనాలిసిస్‌లు చేసుకోవాలి. సో, అలా అందుకే సీబీటీ 1 లాగే ప్రిపేర్ అవ్వు అని చెప్తున్నాను. సో